అందరికీ నమస్కారం అండి. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి మీ ముందుకు మళ్ళీ ఓ కొత్త రెసిపీతో వచ్చానండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: చింతపండు అండి, ముందుగా తడుపు పెట్టుకున్న చింతపండు గుజ్జు, చక్కెర, నల్లుప్పు, సబ్జా గింజలండి, జీరా పౌడర్. ఇప్పుడు ఈ చింతపండు అండి వేసవి కాలంలో ఈ జ్యూస్ చాలా శరీరాన్ని పనిచేస్తుంది. ఏ విధంగా అంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది, ఇంకా ఏంటంటే మీ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరూ జ్యూసెస్ తాగలేరు కదండి. అందరు కూడా ఫ్రూట్స్ తెచ్చుకోవాలంటే ఎంతో ఖర్చు. ఇదేంటి మీ ఇంట్లో ఉండే వంటింట్లో ఉండే వస్తువులు అంతే. చూడండి, ఇప్పుడు చింతపండును ముందుగా నేను ఈ విధంగా ఇదిగోండి రసాన్ని తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇంత పలచగా అండి, ఇదిగోండి ఇంత పలచగా దాన్ని గుజ్జు తీసి పెట్టుకున్నానండి. అందులోకి ఇప్పుడు చక్కెర కలుపుతున్నాను. 3 చెంచాలు కలుపుతున్నానండి. ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటుంది కదా, ఇంకెక్కువే పడుతుంది, కానీ నేను 3 చెంచాలే కలుపుతున్నాను. ఇదిగోండి 3 చెంచాలు చక్కెర కలుపుకున్నాను. అందులోకి సబ్జా గింజలండి, 1 చెంచా సబ్జా గింజలు. ఇందులోకి ఇప్పుడు జీరా పౌడర్ కలుపుతున్నానండి. ఈ జీరా పౌడర్ కూడా అరుగుదలను పెంచుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుందండి. ఇదిగోండి, అందుకే ఇప్పుడు కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుతానండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని మెల్లిగా అండి ఈ రెండు పెదవుల దగ్గర గ్లాస్ను పెట్టుకొని మెల్లగా సిప్ చేస్తూ తాగండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. మళ్ళీ పిల్లలకండి ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరందరూ వేసవి కాలంలో ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వలేని వాళ్ళు ఇలాంటి జ్యూస్ ఇవ్వండి పిల్లలకు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. బాయ్.